సుప్రియ వెల్కమ్ టు టుడే 9 న్యూస్। ఈ వార్తలు సమర్పిస్తున్నవారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం రోడ్ కొయ్యలగూడెం। ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్, బర్నింగ్, పాయిజనింగ్, బీపీ, షుగర్, టీబీ, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి, ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్। కాశ్మీర్లో ఉగ్రవాదులను ఖండిస్తూ దాడిలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి అని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు। ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ విజయరాజు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు మాట్లాడుతూ పార్టీ అధినేత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చింతలపూడి నియోజకవర్గ జంగారెడ్డిగూడెం మున్సిపల్ పరిధిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఉగ్రవాదులు చేసిన దారుణమైన చర్యగా భావిస్తూ ఇక్కడ భారతదేశం అంటేనే విభిన్న మతాలు, కులాలు అన్ని కలిపి ఉన్న భారతదేశంలో శాంతి భద్రతల్ని వినాశనం చేయాలి అని ఉగ్రవాదులు చేసిన దాడిని వైఎస్ఆర్సీపీ ఖండిస్తూ భారత ప్రభుత్వం టెర్రరిస్ట్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి। ఇలాంటి దుర్ఘటనలు, ఇలాంటి దాడులు, ఇలాంటి ఉగ్రవాద దాడులు జరగకుండా భారత ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున భారత ప్రభుత్వాలను ప్రార్థిస్తున్నాం। ప్రజలందరూ కూడా ఒకటిగా ఉండాలి అని, అన్ని మతాలు ఒక్కటిగా ఉండి దుర్ఘటనను ఖండించాలన్నారు। భారతదేశం అంటేనే అన్ని మతాల కలయిక కాబట్టి దానిని ఖండించి అందరూ తాటిపైనే ఉండాలన్నారు। కార్యక్రమానికి వచ్చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ, ముఖ్యంగా మీడియా ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు। మీడియా సమావేశాలు పాల్గొవాలి, ట్రాఫిక్ ఇబ్బందులు చేయండి, దయచేసి సమావేశాలు పాల్గొవాలి, ట్రాఫిక్ ఇబ్బందులు చేయండి, దయచేసి కాశ్మీర్లో పహల్గాంలో జరిగిన దారుణ మారణ హోమం పట్ల నిరసనగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణం మండలం నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరి ఆధ్వర్యంలో ఈ రోజున కాశ్మీర్లో తీవ్రవాదులు పర్యటనకు వచ్చిన అమాయకుల్ని కాల్చి చంపడంపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఇటువంటి సంఘటనలను పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా మన దేశంలో ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందువులు అందరం కలిసి ఉంటున్నాం। మరి ఈ రోజున ఆ జరిగిన ఘటన చూస్తుంటే హిందువులు ఎవరని చెప్పి మతాన్ని కలుపుకొని ఆడవాళ్ళను వదిలిపెట్టి మరి ఆ భర్తలను చంపడం ద్వారా ఇక్కడ హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించి మరి భారతదేశం అంతా ఆనందముల్లాగా ఉంటున్న హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించాలని చెప్పేసి మరి పాకిస్తాన్ తీవ్రవాదులు మరి ఆలోచన చేయడం, మన దేశాన్ని ఐక్యత చేయడానికి మరి పూనుకోవడం పట్ల ఈ దేశంలో ఉన్న ప్రతి మతస్థులు కూడా మరి తీవ్రంగా నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఘటనపైన తీవ్రంగా నిరసిస్తూ పాకిస్తాన్కి సరిగా బుద్ధి చెప్పాలని, తీవ్రవాదాన్ని అంతం చేయాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి కార్యక్రమానికి కూడా వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మరి పహల్గాము మరి చనిపోయిన వారికి, వారి బంధువులందరూ కూడా తీవ్రమైన మన సంతాపం తెలియజేస్తారు। ఈరోజు చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మున్సిపల్ పరిధిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పెద్దలు, మరి పార్టీ పెద్దలు జట్టి గురునాథం గారు, అలాగే చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్ల, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో భారతదేశంలో కాశ్మీర్లో మొన్న జరిగిన అత్యంత దురదృష్టకరమైన, విషాదకరమైన సంఘటన, ఉగ్రవాదులు దాదాపు 28 మందిని కాల్చి చంపడం అనేది అమానుషంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తుంది। ఇది భారతదేశం పట్ల వాళ్ళు ఉగ్రవాదులు చేసిన చర్యగా భావిస్తూ ఇక్కడ భారతదేశం అంటేనే విభిన్న మతాలు, విభిన్న కులాలు అన్నీ కలిపి ఉన్న భారతదేశం ఇది। ఈ భారతదేశంలో శాంతి భద్రతల్ని వినాశనం చేయాలని, శాంతి భద్రతల్ని విఘాతం కల్పించాలని టెర్రరిస్టులు చేసిన ఈ పిరికి పంద చర్యని వైఎస్ఆర్సీపీ ఖండిస్తున్నాం। భారత ప్రభుత్వం టెర్రరిస్టుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి। ఇలాంటి దుర్ఘటనలు, ఇలాంటి దాడులు,
ఇలాంటి ఉగ్రవాద దాడులు జరగకుండా భారత ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున భారత ప్రభుత్వాన్ని కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రజలందరూ కూడా ఒక్కటిగా ఉండాలి, అన్ని మతాలు ఒక్కటిగా ఉండి ఈ దుర్ఘటనని ఖండించాలి. భారతదేశం అంటేనే అన్ని మతాల కలయిక కాబట్టి ఇక్కడ విద్వేషాలకు తావులేదు. ఉగ్రవాదం అనే దాన్ని మనం అందరం ఖండించాలి. ఉగ్రవాదులు చేసే పిరికి చర్యని ఖండించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ, ముఖ్యంగా మీడియా ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.